జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, కొన్ని విషయాలు కొద్దిగా చాలామందికి కొన్ని అనుమానాలే ఉంటాయి. దీంట్లో ఏమి దాంట్లో ఏమి. నేనేం చెప్తానంటే కొద్దిగా ఆలోచన చేయండి. వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చినాడు, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు ఇచ్చినాడు అంటే వెంకటేశ్వర స్వామి ఆ వేడుకొండలవాడు పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడు అప్పిచ్చినాడు. మరి కుబేరుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది కొద్దిగా ఆలోచన చేయండి. కుబేరుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కుబేరుడు 10 సంవత్సరాలు ఆ శివుని కోసం, ఆ ఈశ్వరుని కోసం తపస్సు చేస్తే ఆ కుబేరుడికి ఆ పరమేశ్వరుడు డబ్బులు ఇచ్చినాడు. ఈశ్వరుడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి శ్రీమన్నారాయణకి, ఆ విష్ణుమూర్తికి, ఆ వెంకటరమణ స్వామికి ఇచ్చినాడు కుబేరుడు. ఆ డబ్బులు సరే ఎట్లా పోయి తీసుకొని వచ్చిస్తానాడు, ఎట్లా వస్తుందంటే ఎప్పుడు కుబేరునికి డబ్బులు కావాలన్నా కూడా కుబేరునికి డబ్బులు ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరునితో కుబేరుడు తీసుకొని కుబేరుడు మళ్ళా ఆయనకిచ్చి పెళ్లి చేసినాడు, పెళ్లి ఖర్చులకి. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బుని, ఆ వడ్డీ డబ్బుల్ని కుబేరుడు మళ్ళా తెచ్చుకుంటున్నాడు. ఈ చరిత్ర ఎట్లుంది చూడండి, కొంచెం ఆలోచన చేయండి. దీని గురించి ఏమన్నా చరిత్రలు కొంచెం తెలుసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మణ గోవింద గోవింద గోవింద.